వెల్కమ్ టు మై ఛానల్. సో ఇప్పుడు శ్రీరామ్ గాని పెళ్లి ఉందని చెప్పేసి ముంబై నుంచి హైదరాబాద్ వచ్చేసిన. హైదరాబాద్లో శ్రీరామ్ గాని పెళ్లి. శ్రీరామ్ అంటే ఎవరో అనుకుంటున్నారా? శ్రీరామ్ నా ఇంజనీరింగ్ ఫ్రెండ్. శ్రీరామ్ ఎవరో మీకు తెలియదు కదా. సో కొంతమందికి తెలియదు, తెలియని వాళ్ళకి చెప్తున్నా. శ్రీరామ్ నా ఇంజనీరింగ్ ఫ్రెండ్. సో శ్రీరామ్ గాని పెళ్లికి ముంబై నుంచి వచ్చినాం కాబట్టి శ్రీరామ్ గాని పెళ్లిలా మొత్తం పిచ్చి పడేద్దాం పదండి. ఈ రిచువల్స్లో భాగంగా పెళ్లికి ముందు రోజు చేస్తారు కదా మామ, నైట్ ఇవేదో కుండలు తీసుకొని రావడానికి అందరం కరాఖండిగా బయలుదేరిపోయినాం అనమాట. సో నాకైతే ఈ రిచువల్ని ఏమంటారో తెలియదు. మీకేమన్నా తెలిస్తే కామెంట్లో నాకు పంపించండి. అలాగే సేమ్ డే రోజు నా ఫ్రెండ్ అనిల్ రెడ్డిది కూడా మ్యారేజ్ ఉండే. సో అనిల్ రెడ్డి, నీ మ్యారేజ్కి రానందుకు సారీ, బట్ శ్రీరామ్ గారి మ్యారేజ్లో కూడా ఎవరు లేరు కదా. నీ పెళ్ళికి పప్పు వాళ్ళని అందరినీ పంపించేసిన. సో మీరు అక్కడ ఎంజాయ్ చేయండి, మేము ఇక్కడ ఎంజాయ్ చేస్తాం. మళ్ళీ హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇద్దరం కలిసి ఎంజాయ్ చేద్దాం. ఏం చేయాలి, ఎట్లాగో అంత దూరం నుంచి వచ్చినాం కాబట్టి ఫ్రెండ్స్ అందరం కలిసినాం. అలా సరదాగా చలిమంట వేసుకొని కూర్చుందామని చెప్పేసి పోయినాం. మా సావుకారి మాత్రం చలి కప్పుకోరా అంటున్నాడు. 2 గంటలు వండుకుంటే నెక్స్ట్ డే పొద్దున్న లేచి ఇంకా మన పెళ్ళి చూసుకుందాం. అప్పటి వరకు అంటిల్ దెన్ బాయ్, గుడ్ నైట్. హలో గాయ్స్, నౌ వి ఆర్ స్టార్టింగ్ టు ఏడికి శ్రీరామ్ గాని పెళ్ళికి. చూడండి సార్, రాత్రి నుంచి అట్లనే వండుకుంటా. రాత్రి నుంచి వండుకున్నాడు. లేవురా అంటే లేస్తలేడు. పెళ్ళికి పోదాం లేవురా అంటే పెళ్ళికి పోదాం అంటే లేస్తలేడు. నౌ లెట్స్ గో టు శ్రీరామ్స్ మ్యారేజ్. బాయ్, లెట్స్ గో. కమాన్, శ్రీరామ్ గారి పెళ్ళికి పోతున్నాము. ఇగో మా సావుకారు అయితే కారు తీసిండు. సావుకారి సే హాయ్. హలో మచ్చా, ముందర బస్సు పోతుంది, జాగ్రత్త. ఏం పర్లేదు, తెలుసుగా ఎలక్ట్రిక్ బస్సు, ముందే ఎండ కొడుతుంది, జాగ్రత్తగా పోవాలి. అంత మంచిదే, ఏం కాదు. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళే ముందు దేవుణ్ణి మొక్కిరండి. ఇగో ఇక్కడ గణపతి బప్ప ఉన్నాడు. జై గణపతి బప్ప, గణపతి బప్ప మోరియా. టిఫిన్ చేద్దామని చెప్పేసి తాజా టిఫిన్స్ వచ్చేసినాము. మొత్తం స్పాన్సర్ మా సౌకర్య. సౌకర్య పోయి తినాలి. ఈడు తిన్నికి మాత్రమే ఉంటాడు ఈడు శ్రావణ్ గాడు. తాజా టిఫిన్స్లో టిఫిన్ చేసేసి శ్రీరామ్ గారి పెళ్ళికి బయలుదేరదాం. బాయ్. ఇక్కడ టిఫిన్ చేసి తాజా టిఫిన్ సెంటర్లో చాలా బాగుంటుంది టిఫిన్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. జ్యూస్ ఇక్కడ. ఆర్డర్ అయితే వచ్చేసింది, మసాలా దోశ. మా సౌకర్య గారు ఇడ్లీ తింటుండు. సౌకర్యం ఏం తింటున్నావు? ఇడ్లీ దోశ. అరే పెసరట్టు ఇట్రా. ఏం తింటున్నావురా? శ్రావణ్ టిఫిన్ ఎట్లుంది? ఒక దోశ తిన్న తర్వాత సరిపోలేదని చెప్పేసి వడ కూడా తింటున్నాం. వడ ఎల్లు ఉంది, మృదువుగా. అడ్వర్టైజ్మెంట్ ఏదో తెచ్చుకోలేదు కానీ చాలా బాగుంది. కాకపోతే చట్నీ ఇంకా కొంచెం కారంగా ఉంటుంది. టిఫిన్ అయితే అయిపోయింది. కాఫీ ఆర్డర్ చేసిన, కాఫీ వస్తుంది ఇప్పుడు. ఓకే. Let's go. Coffee. తీసుకుని వచ్చి కాఫీ తాగుతాం.
సాంప్రదాయబద్ధంగా జరిగే కళ్యాణంలో మనవంతు పాత్రని పోషించి మీరందరూ కూడా విందుని స్వీకరించి నూతన వధూవరులను ఆశీర్వదించాలని చెప్పేసి నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సరే, పెళ్ళి అయిపోయింది, అందరం తిన్నాము, కానీ ఏదో మిస్ అవుతుందబ్బా. సో మిస్ అవుతుంది అని అనుకునే టైంలో స్టార్ట్ చేసిర్రు మనోళ్ళు. పెళ్ళంటే రచ్చ రచ్చ ఉంటుంది. ఇంకా చూడు ఎట్లా ఆడుతున్నారు కోడళ్ళు అక్కలు. నా పెళ్ళికి ఎప్పుడు వస్తారు సాయి? వారం రోజుల ముందు వస్తారా? వారం రోజుల ముందు వస్తారు. అరే రామ్ చరణ్ మీరే, ఇగో ఇగో ఈడు కూడా. అయిన ముఖ్య ఘట్టం ఇప్పుడు స్టార్ట్ అవుతుంది మామ. ఘట్టం అంటే మీరు ఏదో అనుకోగలరు, ఏం కాదు. ఇక అంతా పెళ్లి కంప్లీట్ చేసుకొని నైట్ భారత్ తీస్తే తాషలు వలగాలి. కొట్టరా నువ్వు, కొట్టు వేసుకో.